Jesus is here. యేసు ఇక్కడ ఉన్నారు. He is by your side. ఆయన మీ ప్రక్కనే ఉన్నారు. Open your heart. హృదయాలు తెరవండి. Tell him, ఆయనతో చెప్పండి, forgive my నా sin. పాపాలు క్షమించండి ప్రభువా, Cleanse me. నన్ను శుద్ధీకరించండి. Come into my నా heart. హృదయంలోనికి రండి. Come into my నా heart. హృదయంలోనికి రండి. Come into my నా heart. హృదయంలోనికి రండి. Now the Lord is cleansing everyone's soul. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరి ఆత్మను దేవుడు శుద్ధీకరిస్తున్నారు. He's cleansing everyone's ప్రతి soul. ఒక్కరి ఆత్మను శుద్ధీకరిస్తున్నారు. Mighty cleansing is happening right now. బలమైన శుద్ధీకరణ ఇప్పుడే జరుగుతోంది. Throw away your bad మీ habits, చెడ్డ అలవాట్లు విసిరిపారేయండి. your మీ cigarettes, సిగరెట్లు, your alcohol, మద్యపానం, your మాదక drugs, ద్రవ్యాలు, and the wrong things that you have been surfing in your net online. మీరు ఆన్లైన్లో కానీ నెట్లో కానీ సర్ఫ్ చేస్తున్న తప్పుడు కార్యాలన్నీ ప్రక్కన పెట్టేయండి. Turn away from your మీ wickedness. దుష్ట మార్గాల నుంచి మళ్ళుకోనండి. Turn away from your sinful thoughts. పాప ఆలోచనల నుంచి మళ్ళుకోనండి. Turn away from your anger against those in the family. కుటుంబంలో ఉన్న వారి మీద ఉన్న ఆగ్రహం నుంచి ఇప్పుడే మళ్ళుకోనండి. Turn away from your anger against other people. ఇతర ప్రజల మీద ఉన్న కోపం నుంచి మీరు మళ్ళుకోనండి. Turn to Jesus. యేసు వైపు తిరగండి. Turn away from the wrong things you have done relating to money. ధనానికి సంబంధించి మీరు చేసిన తప్పుడు కార్యాల నుంచి ఇప్పుడే మళ్ళుకోనండి. Whatever it is. అదేదైనా సరే, Now Jesus will clean us up. ఇప్పుడు యేసు మనల్ని శుద్ధీకరిస్తారు. Make us the child of Jesus. మనల్ని యేసు బిడ్డగా చేస్తారు. Right now. ఇప్పుడే Open your heart హృదయాలు తెరవండి. and cry. మొర్ర పెట్టండి. Everybody cry. అందరూ మొర్ర పెట్టండి. Tell him, wash me with your blood, ఆయనతో Lord. చెప్పండి, మీ రక్తంతో నన్ను శుద్ధీకరించండి. Tell him, wash me with your ఆయనతో blood. చెప్పండి, మీ రక్తంతో కడగండి. Jesus, cleanse me. యేసయ్యా నన్ను శుద్ధీకరించండి. Cleanse my husband. నా భర్తను శుద్ధీకరించండి. Cleanse my నా wife. భార్యను శుద్ధీకరించండి. Cleanse my నా children. బిడ్డల్ని శుద్ధీకరించండి. Cleanse my నా parents. తల్లిదండ్రులను శుద్ధీకరించండి. God is answering your prayer right దేవుడు now. ఇప్పుడే మీ ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తూ ఉన్నారు. Shall we pray? ప్రార్థన చేద్దామా? Lord Jesus, ప్రభు అయిన యేసయ్యా, wash every one of us with your మన blood. ప్రతి ఒక్కరిని మీ రక్తము చేత శుద్ధీకరించండి. All are sinners. అందరూ పాపులేనయ్యా. Wash everyone with your blood. ప్రతి ఒక్కరిని మీ రక్తముతో కడగండి. Let every sin, ప్రతి పాపము, sinful nature, పాపగ్రస్త స్వభావము, sinful action that we have మేము committed చేసిన పాప క్రియలు be removed in Jesus' యేసు name. నామములో తొలగించబడును గాక. Let every guilt come out of everybody in the name of యేసు Jesus. నామములో అపరాధ భావం ప్రతి ఒక్కరి నుంచి బయటికి వచ్చును గాక. Let every fear caused by sin leave every heart. పాపం ద్వారా వచ్చిన ప్రతి భయం ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. Jesus, యేసయ్యా, wash everybody with your blood. ప్రతి ఒక్కరిని మీ రక్తముతో కడగండి. Embrace everybody, ప్రతి Lord. ఒక్కరిని కౌగలించుకోనండి. Kiss everybody, ప్రతి Lord. ఒక్కరిని ముద్దెట్టుకోనండి. And now make everybody a new ప్రతి creature. ఒక్కరిని నూతన సృష్టిగా చేయండి. Thank you, Jesus. వందనములు Give యేసయ్యా. everybody a new spirit. ప్రతి ఒక్కరికి నూతన The ఆత్మనివ్వండి. spirit of Jesus. యేసు యొక్క ఆత్మ, New mind. నూతనమైన The మనస్సు, mind of Christ. క్రీస్తు యొక్క మనస్సు, A new body as the temple of the Holy Spirit. నూతనమైన దేహం పరిశుద్ధాత్మకు ఆలయము వలె. Let everybody become the temple of the Holy Spirit in Jesus' name. ప్రతి ఒక్కరు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం అవుదురుగాక. Thank you, Lord, for doing that. వందనాలు ప్రభువా, అలా Thank you, చేస్తున్నందుకు, Lord, for doing that. అలా చేస్తున్నందుకే వందనములు Thank you, ప్రభువా. Lord, for cleansing everybody. ప్రతి ఒక్కరిని శుద్ధీకరిస్తున్నందుకే వందనములు ప్రభువా. Give them a new life full of love for Jesus. యేసు కోసం ప్రేమతో నిండిన నూతన జీవాన్ని వారికి అనుగ్రహించండి. We give you the glory. We give you the glory. My Father, నా తండ్రి, Lord Jesus, ప్రభు అయిన యేసయ్యా, please lay your hands on everyone, Lord. దయచేసి ప్రతి వారి మీద మీ చేతులు You ఉంచండి. have suffered for everyone. మీరు ప్రతి ఒక్కరి కోసం శ్రమపడి ఉన్నారు. Father, your hands have the nail-pierced wounds. తండ్రి, మేకుల గాయాలు మీ అరచేతుల్లో ఉండి ఉన్నాయి. Lay your hands on everyone's body who have laid their hands on their chest. ప్రభువా, ఎవరైతే తమ చేతిని ఛాతి మీద వేసుకున్నారో వారి మీద మీ చేతులు ఉంచండి. Touch them వారిని తాకండి, and heal them, Lord. వారిని స్వస్థపరచండి ప్రభువా. From head to foot.
తల నుండి కాలు వరకు. Father, let them be healed. తండ్రి వారు స్వస్థపరచబడాలి. Let them be healed. వారు స్వస్థపరచబడాలి. Give them new organs. నూతన అవయవాలు ఇవ్వండి. New organs. నూతన అవయవాలు Let ఇవ్వండి. the old organs become new in the name of Jesus. యేసు నామములో పాత అవయవాలు నూతనమైన అవయవాలుగా Let మార్చబడాలి. every sickness, ప్రతి రోగము, every weakness, ప్రతి బలహీనత, every deformity ప్రతి అవయవ నిర్మాణ లోపము leave their organs right now in Jesus' name. వారి అవయవాలను ఇప్పుడే విడిచిపెట్టి యేసు నామములో వెళ్ళిపోవును గాక. Thank you, Lord, for doing that. అలా చేస్తున్నందుకే వందనములు ప్రభువా. Thank you, Lord, for healing everybody. ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్నందుకే వందనాలు Thank you for ప్రభువా. your wounds which are healing everyone right now. ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్న మీ గాయములను బట్టి మీకు వందనములు ప్రభువా. And dear Lord, Holy Spirit, ప్రియ ప్రభువా పరిశుద్ధాత్మ, please create brand new organs for everyone whose organs are not working. ఎవరి అవయవాలైతే సరిగ్గా పని చేయట్లేదు వారి కోసం నూతన అవయవాల నిర్మాణము చేయండి. Now I command in Jesus' name. ఇప్పుడు నేను యేసు నామములో Let ఆజ్ఞయిస్తున్నాను. everyone's organs become new. ప్రతి ఒక్కరి అవయవాలు నూతనమవ్వాలి. Become new. నూతనమవ్వాలి. Become new. నూతనమవ్వాలి. Function normally. మంచిగా పని Your చేయాలి. organs be healed. అవయవాలు స్వస్థపరచబడాలి. Be healed. స్వస్థపరచబడాలి. Every deformity be healed. లోప నిర్మాణాలు పూర్తిగా Become సరిచేయబడాలి. normal. Become normal. సహజ సిద్ధంగా Be మారాలి. healed. In స్వస్థపరచబడాలి. Jesus' name. యేసు నామములో You deaf and dumb spirit, come out in Jesus' name. చెవిటి మోగ ఆత్మ యేసు నామములో బయటికి రమ్ము. Every wound be healed. ప్రతి గాయము స్వస్థపరచబడాలి. Every wound be healed. ప్రతి గాయము Let స్వస్థపరచబడాలి. God's healing power, దేవుని స్వస్థపరిచే శక్తి, recreating power, తిరిగి నిర్మించే శక్తి flow into every organ. ప్రతి అవయవములోకి ప్రవాహముగా Be రావాలి. healed స్వస్థపరచబడాలి. in Jesus' name. యేసు నామములో Now every pain ఇప్పుడు ప్రతి నొప్పి from head to foot, తల నుంచి అరి కాలు let వరకు it leave everyone's body. ప్రతి ఒక్కరి దేహాన్ని విడిచిపెట్టి In వెళ్ళిపోవాలి. the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో Every pain come out now. ప్రతి నొప్పి ఇప్పుడే బయటకు రావాలి. Stop now. ఇప్పుడే Stop ఆగిపోవాలి. now. ఇప్పుడే ఆగిపోవాలి. Stop now. ఇప్పుడే ఆగిపోవాలి. In Jesus' name. యేసు నామములో Every pain stop. ప్రతి నొప్పి ఆగిపోవాలి. Stop. ఆగిపోవాలి. Be healed. స్వస్థపరచబడాలి. In Jesus' name. యేసు నామములో Every problem in the blood be healed. రక్తములో ఉన్న సమస్యలని స్వస్థపరచబడాలి. You blood flow become normal from head to foot in Jesus' name. తల నుంచి అరి కాలు వరకు దేహములో రక్త ప్రసరణ సహజ సిద్ధంగా పూర్తిగా మార్చబడాలి. Every disease in the blood be healed. రక్తములో ఉన్న ప్రతి వ్యాధి స్వస్థపరచబడాలి. Every blood flow stop now in Jesus' name. ప్రతి విధమైన రక్త ప్రవాహం ఇప్పుడే యేసు నామములో ఆగిపోవాలి. Every blood discharge stop now in Jesus' name. రక్త స్రావములను యేసు నామములో ఇప్పుడే And ఆగిపోవాలి. let the blood flow normally within the body. దేహము లోపల రక్తం చక్కగా సరఫరా In the కావాలి. name of Jesus, I command this miracle now. యేసు నామములో ఇటు అద్భుతాన్ని ఆజ్ఞయిస్తున్నాను. Now let the bones be healed. ఇప్పుడు ఎముకలు స్వస్థపరచబడును గాక. You bones be healed. ఎముకలు స్వస్థపరచబడును గాక. Be healed. స్వస్థపరచబడును Be గాక. set right in Jesus' name. యేసు నామములో సక్రమపరచబడును గాక. And every deficiency in the body be healed. దేహములో ఉన్న ప్రతి లోపం స్వస్థపరచబడాలి. Every allergy be healed. ఎలర్జీ వ్యాధులు స్వస్థపరచబడాలి. You allergies be healed in Jesus' name. అలర్జీ వ్యాధులు యేసు నామములో స్వస్థపరచబడాలి. Stop now. ఆగిపోవాలి. Be ఇప్పుడే healed. స్వస్థపరచబడాలి. Be healed. స్వస్థపరచబడాలి. Be healed. స్వస్థపరచబడాలి. In Jesus' name. యేసు And నామములో every demonic spirit which has brought sin and sickness into their bodies, వారి దేహాల్లోనికి పాపమును రోగమును తీసుకొచ్చిన ప్రతి విధమైన అపవిత్రమైన ఆత్మ I command you to leave their bodies now. వారి దేహాలు ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోమని Now ఆజ్ఞయిస్తున్నాను. leave their spirits now. ఇప్పుడే వారి ఆత్మల్ని విడిచిపెట్టండి. Leave their minds now. వారి మనసుల్ని విడిచిపెట్టండి. Leave their families వారి now. కుటుంబాల్ని విడిచిపెట్టండి. In Jesus' name. యేసు నామములో Every witchcraft power we cast you out in Jesus' name. ప్రతి చేతబడి శక్తి యేసు నామములో నిన్ను తోలివేస్తూ ఉన్నాం.
I rebuke the power of these evil powers and I cast them into hell fire in Jesus' name, releasing these God's people. ఇటువంటి చేతబడి శక్తులను దురాత్మ కార్యాలను ఇప్పుడే అగ్నిలోనికి నరకాగ్నిలోనికి తోసివేసి ప్రజలకు విడుదల ఇస్తున్నాను యేసు నామములో. Come on, praise the Lord. అందరూ దేవుని స్తుతించండి. I see the name of a person called Bridju. బ్రిడ్జు అనే వ్యక్తి పేరు నేను చూస్తున్నాను. Bridju. God's power is coming upon your tumor that is in your head. దేవుని శక్తిని తలలో ఉన్న కణితి మీదకి ఇప్పుడే దిగి వస్తోంది. You are crying, why Lord? మీరు ఎందుకు ప్రభువా అని రోదిస్తున్నారు? I have helped so many people. నేను అనేక మంది ప్రజలకు సహాయం చేశాను. Yes, you have been hungry and you have discarded food for the sake of helping other people many times. అవును, అనేక పర్యాయాలు మీరు ఆకలితో ఉండి కూడా మరొకరికి అన్నం పెట్టారు. But you are crying, why Lord? అయితే మీరు ఇప్పుడు ఎందుకు ప్రభువా అని రోదిస్తున్నారు? Jesus is moved with compassion. యేసు కనికరముతో చెలించిపోతున్నారు. He's healing you right now. ఆయన ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. God will also make you to be a lawyer to intercede for other people. అలాగే ఇతర ప్రజల కోసం మొర్రపెట్టే వకీలుగా ప్రభు మిమ్మల్ని చేయనయ్యున్నారు. The hand of God is coming to lift you up and heal you. దేవుని హస్తం వచ్చి మిమ్మల్ని లేవనెత్తి మిమ్మల్ని స్వస్థపరచనయ్యున్నది. The glory of God is coming. దేవుని మహిమ దిగి వస్తోంది. Gloria. God touched you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకి ఉన్నారు. Terrible problem in your stomach. మీ కడుపులో భయంకరమైన సమస్య ఉంది. God heals your digestive system. దేవుడు మీ జీర్ణ వ్యవస్థని ఇప్పుడే స్వస్థపరుస్తున్నారు. You are also a prayer warrior. మీరు కూడా ప్రార్థనా యోధురాలు. God is healing you. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. You will pray and bring God's blessings on millions of people. మీరు ప్రార్థించే లక్షలాది మందికి దైవ ఆశీర్వాదాలను తీసుకొని వస్తారు. Miracles are happening. అద్భుతములు జరుగుతూ ఉన్నాయి. God is delivering everybody. దేవుడు ప్రతి వారిని విడిపిస్తూ ఉన్నారు. Yes Lord. అవును ప్రభువా. Thank you Jesus. వందనములు యేసయ్యా. Your love is filling every heart. మీ ప్రేమ ప్రతి హృదయాన్ని నింపేస్తోంది. Your love is filling everybody. మీ ప్రేమ ప్రతి ఒక్కరిని నింపేస్తోంది. You are giving them new organs. మీరు వారికి నూతన అవయవాలు ఇస్తున్నారు. Even those who are unable to bear children. ఎవరైతే బిడ్డల్ని ధరించలేకుండా ఉండి ఉన్నారో you are touching their womb right now. మీరు ఇప్పుడే వారి గర్భములను తాకుతూ ఉన్నారు. Right now. ఇప్పుడే recreating those organs of the husband and the wife. భర్త భార్య అవయవాలను నూతనంగా నిర్మాణం చేస్తున్నారు. Tonight let her conceive. ఈ రాత్రే గర్భము ధరించాలి ప్రభువా. Tonight let the wife conceive in Jesus name. ఈ రాత్రే భార్యకు గర్భధారణ జరగాలి ప్రభువా. Several of you are getting terrible headaches. మీలో అనేక మందికి చాలా భయంకరమైన తలపోటు వస్తోంది. Jesus heals you right now. యేసు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. రాణి God healed you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నారు. Thank you Lord. వందనములు ప్రభువా. Thank you Lord. వందనములు ప్రభువా. God's healing power is flowing into everybody right now. దేవుని స్వస్థపరిచే శక్తి ప్రతి వాళ్ళకి ఇప్పుడే ప్రవాహంగా వచ్చేస్తోంది. Yes, the hand of God is coming upon you. అవును, దేవుని హస్తం మీ మీదకి వస్తోంది. Keep on praising the Lord. దేవుని స్తుతిస్తూనే ఉండండి. Miracles are still happening. అద్భుతములు ఇంకనూ జరుగుతూ ఉన్నాయి. There are several people who have problem in your family life. అనేక మందికి కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నాయి. No peace in your home. ఈ కుటుంబంలో శాంతి లేదు. Jesus is uniting the husband and the wife together. యేసు భర్తని భార్యని ఇప్పుడే ఐక్యం చేస్తూ ఉన్నారు. He is uniting the children and the parents together. ఆయన బిడ్డలను తల్లిదండ్రులను ఐక్యం చేస్తూ ఉన్నారు. Oh, you are going to be a great father for your children. మీరు మీ బిడ్డలకు గొప్ప తండ్రిగా ఉండబోతున్నారు. You are going to be a great mother to your children. మీ బిడ్డలకు మంచి తల్లిగా మీరు ఉండబోతున్నారు. Turn your heart to Jesus. మీ హృదయాన్ని యేసు వైపు మళ్ళించండి. Say, Lord, I have not been a faithful father. చెప్పండి ప్రభువా, నేను నమ్మకమైన తండ్రిగా లేను. I have not been a good husband. నేను మంచి భర్తగా ఉండలేదు. Forgive me. నన్ను మన్నించండి. Forgive me. నన్ను క్షమించండి. Tonight Jesus is uniting the husband, wife and the children together and he is going to be the father of your family. ఈ రాత్రి యేసు భర్త భార్య బిడ్డలను ఐక్యపరిచి మీ కుటుంబానికి ఆయనే తండ్రిగా ఉండబోతూ ఉన్నారు. Just believe. కేవలం నమ్మండి. Just believe. కేవలం నమ్మండి. And say, Lord, forgive me. చెప్పండి ప్రభువా, నన్ను క్షమించండి. I want to have joyous family life. నాకు సంతోషకరమైన కుటుంబ జీవితం I కావాలి. want a joyous family life. నాకు సంతోషకరమైన కుటుంబ జీవితం కావాలి. Jesus is coming into your family right now. యేసు ఇప్పుడే మీ కుటుంబంలోనికి వచ్చేస్తున్నారు. Would you cry out for the blessing of your family? మీరు మీ కుటుంబ ఆశీర్వాదం కోసం మొరపెడతారా? Lord Jesus, ప్రభువైన యేసయ్యా, see the cry of your children. నీ బిడ్డల మొర్రను మీరు చూడండి. From today, ఈ రోజు మొదలుకొని transform the heart of the husband. భర్త హృదయాన్ని రూపాంతరపరచండి. Transform the heart of the wife. భార్య హృదయాన్ని రూపాంతరపరచండి. Let your love fill their hearts, Lord.
మీ ప్రేమ వారి హృదయాల్ని నింపాలి ప్రభువా. Let them come together. వారు ఏకమవ్వాలి. Let the children and the parents come together. బిడ్డలు తల్లిదండ్రులు ఏకమవ్వాలి. Let there be your love in their hearts for each other and for you. వారి హృదయాల్లో నీ కొరకును వారి పట్ల ఒకరి కొరకు ఒకరును ప్రేమ కలిగి ఉండాలి. Let them repent and come together. వారు మారు మనసు పొంది తిరిగి రావాలి, కలిసి Tonight do this miracle, ఈ Lord. రాత్రి అద్భుతాన్ని చేయండి ప్రభువా. Let all the families become one family full of joy. కుటుంబములన్నీ ఆనందం గల కుటుంబంగా మార్చబడాలి ప్రభువా. Holy Spirit, come upon them right now పరిశుద్ధాత్మ ఇప్పుడే వారి మీదకు రండి. and drive out the devils who are separating them. వారిని వేరుపరిచే దురాత్మల్ని తోలివేయండి. Let them love each other. వారొకరినొకరు ప్రేమించుకోవాలి. I command God's love to come upon every family in Jesus' name. దేవుని ప్రేమ ప్రతి కుటుంబం మీదకు రావాలని ఆజ్ఞయిస్తున్నాను యేసు నామములో. Thank you for doing it, అలా Lord. చేస్తున్నందుకే వందనములు ప్రభువా. Thank you for doing it, అలా Lord. చేస్తున్నందుకే వందనములు ప్రభువా. Thank you for doing it, మహిమను Lord. చెల్లిస్తున్నాం. We give you the glory. Shall we clap our hands and give Jesus all the glory? మీరందరూ చెప్తారా ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించండి.